9 సంవత్సరాల ప్రధాని మోదీ పాలనలో దేశం అన్ని రంగాల అభివృద్ధి పథంలో నడుస్తుందని కేంద్ర పశుసంవర్ధన శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో నిర్వహించిన మహాజన సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో కేంద్ర పశుసంవర్ధన శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశ ప్రధాని మోదీ పాలనలో ఆకాంక్ష జిల్లాల పథకం ద్వారా దేశంలోని వెనుకబడ్డ జిల్లాలో అభివృద్ధి చెందాయని, వెనుకబడిన రాష్ట్రాల కోసం మంత్రులు నార్త్ ఈస్ట్ రాష్ట్రాలను పర్యటించి ఆ రాష్ట్రాల అభివృద్ధికి పాటుపడుతున్నారని, మోడీజీ పిలుపు మేరకు ఆ రాష్ట్రాల పర్యటనలో అభివృద్ధి చేస్తున్నామన్నారు. 2014 వరకు 6,000 గ్రామ పంచాయతీలకు భవనాలు ఉండగా ప్రస్తుతం 30,000 గ్రామ పంచాయతీలకు కొత్త భవనాలు నిర్మించుకోవడం జరిగిందన్నారు. में जैसा बदलाव आना शुरू हुआ, ऐसा ही बदलाव नॉर्थ ईस्ट में भी आना शुरू हुआ। तीसरा एक अहम इनिशिएटिव प्रधानमंत्री श्री मोदी जी ने लिया, वो था वाइब्रेंट विलेज। आप सबको पता ही है कि वाइब्रेंट विलेज की मोदी जी की जो संकल्पना है वो बॉर्डर विलेज है। हमारी सरहद पर बसे गांव जो है, उन गांवों का दौरा भी मंत्रियों के द्वारा नियमित रूप से होना और वहां जाके मंत्रियों को रात्रि निवास करना, और इसी के चलते भारत सरकार की सीधी पहुंच, लोगों को भी पता लगा कि भारत की गादी पर कोई प्रधानमंत्री है जो हम सीमावर्ती गांव का भी ख्याल रखता है। सो वाइब्रेंट विलेज, नॉर्थ ईस्ट के दौरे और एस्पिरेशनल डिस्ट्रिक्ट, इन तीनों को जब आप एक साथ देखेंगे तो निश्चित तौर पर मैं आपको ये बताने में मैं मानता हूं कि भारत के विकास के लिए